పార్లమెంట్లో కొన్ని మంచివి కూడా జరుగుతాయి. మంచిగా జరిగినప్పుడు మంచిగా చెప్తుంది చిత్రగుప్తు. ఆయన ఏ పార్టీ నాకు నచ్చుతాడా లేదా అని అన్నది కాదు, కరెక్ట్ మాట్లాడిండా లేదా అని అన్నది కరెక్ట్. అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడిండబ్బా అని మొన్న అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో జబర్దస్త్ మంచి మాట్లాడితే మంచి అని చెప్తాం చిత్రగుప్తులు, అందులో డౌట్ లేదు. మొన్ననేమో పాకిస్తాన్ ముర్దాబాద్ అని అన్నాడు, భారత్ జిందాబాద్ అని అన్నాడు. తిచ్చా మాయిలే ఏం మాట్లాడిండు కాక అని అనుకున్నాం, బబ్బుడి కొట్టేసుకున్నాం. జరసేపు నేను మా ఊరిని గిచ్చుమని అన్న, మా పక్కకు ఉదయ్ గారు ఉంటే నేను గిచ్చిరాను, ఆయన ఉదయ్ నాకు నిజంగా నాకు నమ్మబుద్ధి అవుతలేదని అన్న. నిన్న పార్లమెంట్లో లేచిండు, ఇచ్చిన టైంలో కట్ 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 మాట్లాడిండబ్బా. ఏం మాట్లాడిండు చూడుర్రి. సెన్సబుల్ క్వశ్చన్స్, భారతదేశంలో ఇది చర్చ జరుగుతుంది. ఏం అడిగిండు గిరీష్, నరాలు వీకకు నువ్వు చెప్పు అని అంటే ఆయన ఏమని అన్నాడు, విల్ యూ ఆస్క్ ది ఫ్యామిలీస్ ఆఫ్ పల్గామ్ విక్టిమ్స్ టు వాచ్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్? ఎప్పుడైతే బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని చెప్పి మీరు మాట్లాడతారు, ఎక్కడైతే రక్తము ఇంకా నీళ్లు ఒక్కసారి ప్రవహించాయి అని చెప్పి మీరు మాట్లాడతారో, అక్కడ పహల్గామ్లో చచ్చిపోయిన పాపం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడమంటారా మీరు? అబ్సల్యూట్ కరెక్ట్ క్వశ్చన్ అది, अनडाउटेडली करेक्ट क्वेश्चन है। जब पानी और रक्त एक नहीं हो सकता तो दुश्मन के साथ कैसा खेल खेला जाएगा? అసదుద్దీన్ ఓవైసీకి చిత్రగుప్తి అలా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ టాపిక్ కరెక్ట్ నేనని చెప్తా. ఇంకొక విషయం ఏందనంటే ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా కీలకమైన మాట మాట్లాడిండు, దేశ హితంలా సబ్జెక్ట్ ఇది, అందుకనే నేను మాట్లాడుతున్నా. ఇది మాట్లాడింది అసదుద్దీన్ ఓవైసీయా, కోన్కిస్కా గొట్టమా, పీకుడు మొగడా పక్కకు పెడదాం. ఆయన ఏమని అన్నాడు, ఇండియాకు ఇంకా 42 స్క్వాడ్రన్ ఎందుకు లేదు, రాదు, ఎందుకు వస్తలేదు. 42 స్క్వాడ్రన్ అని అంటే గ్రూప్ ఆఫ్ ఫైటర్ జెట్స్ని మనము 42 స్క్వాడ్రన్ అంటాం ఫ్రెండ్స్. అయితే డిఫెన్స్ నిపుణులు ఏం మాట్లాడతారంటే, నేను ఇప్పుడు టిప్పనీ చేస్తలేను అసదుద్దీన్ ఓవైసీకి, చాలామందికి తెలియదు, నేను కూడా ఇవ్వాలని తెలుసుకున్నా. ఈ 42 స్క్వాడ్రన్స్ అని ఎప్పుడైతే మనం మాట్లాడతామో ఫ్రెండ్స్, ఇలా ఒక కీలకమైన అంశం ఉంది. ఏంటంటే ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమంది నిపుణులు ఏం మాట్లాడతారంటే, వెనకటికి పాత జెట్లు ఉండే ఇండియా చైనా వార్ అప్పుడు, ఆ పాత జెట్లు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో లేవు కాబట్టి మనకు 42 స్క్వాడ్రన్ జెట్స్ ఉండాలా. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ ఇంకా చైనా ఒక్కసారి అటాక్ చేసింది అనుకో భారత్ని, అప్పుడు ఈ 42 స్క్వాడ్రన్స్ మనకు ఉంటే రెండింటిని మనం ఒకటేసారి చేసుకోవచ్చు కదా అనే ఒక ఆలోచన ఉండే. అయితే ఇలా డిఫెన్స్ నిపుణులు ఏం మాట్లాడతారనంటే, 42 స్క్వాడ్రన్ ఇవాళ అంత పెద్దగా అవసరం ఉండకపోవచ్చు, బికాస్ మన దగ్గర అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి, సుకోయి M30 MKI, మన రాఫేల్, ఇట్లాంటివి అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి కాబట్టి ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేస్తాయి అని అంటే. బట్ చాలామందిది నాకు తెలిసి మేజర్ గౌరవ్ కాదు, జీడి బక్షి, డిఫెన్స్ ఎక్స్పర్ట్ మేజర్ జీడి బక్షి గారు కూడా 42 స్క్వాడ్రన్ మీద వెనకటికి మాట్లాడిండు ఆపరేషన్ సింధూర్ అప్పుడు. అయితే ఆయన మాటల నుంచే మనం తీసుకొని మాట్లాడితే, ఈ 42 స్క్వాడ్రన్స్ ఏంటంటే డిజైర్డ్ నంబర్ ఆఫ్ యాక్టివ్ ఫైటర్ స్క్వాడ్రన్స్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పి మాట్లాడతాయంట. 42 ఎందుకు ఉంటాయి అని అంటే, పాకిస్తాన్ చైనా సైమల్టేనియస్గా మనని అటాక్ చేస్తే ఒకటి పాకిస్తాన్కి పోతుంది, ఒకటి చైనాకి పోతుంది, కాబట్టి 42 స్క్వాడ్రన్స్ మన దగ్గర ఉండాలా అని చెప్పి చెప్తారు. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాము అని అంటే, 42 స్క్వాడ్రన్స్ ఉండాలా అని అంటే మనకు సుకోయి గికోయి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఉండకపోవచ్చు, ఉండాలా వద్దా అని. కాకపోతే డిఫెన్స్ నిపుణులు కంటే ఎక్కువ యావత్ అనలిస్టులు ఏమని మాట్లాడుతారంటే, ఎస్ ఉండాలా, బికాస్ భారత్ కేవలం ఇప్పుడు 2 ఫ్రంట్ వార్ ఆడతలేదు, 3.5 వార్. ఒక పక్కన పాకిస్తాన్, ఒక పక్కన చైనా, ఇంకొక పక్కన బంగ్లాదేశ్ అండ్ భారతదేశం లోపలనే ఒక 0.5 వార్ ఉన్నది. సో ఖచ్చితంగా అంటే మన భారతీయుల మీద గిరీష్ నువ్వు ఎయిర్ ఫోర్స్ని పంపుతామనంటే పంపకపోవచ్చు, కానీ కాంగ్రెస్ ఇది మణిపూర్లో వెనకటికి పంపింది, ఇది గుర్తుపెట్టుకోరు మీరు గుర్తుపెట్టుకోరు. సో మనం ఎయిర్ ఫోర్స్ ఇక్కడ పంపకపోవచ్చు, బట్ 3.5 వార్ మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ఇది ఉంటే బెటరు, మనం ప్రిపేర్ అయి ఉంటాం కదా అని చెప్పి నిపుణుల వాదన. ఇది అసదుద్దీన్ ఓవైసీ నోట్ వచ్చింది చూడు, ఇది నిజంగా నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నదా, నన్ను అవాక్కైనా ఆయన పాకిస్తాన్ ముర్దాబాద్ అని ఎప్పుడైతే అన్నాడో ఆ రోజే జరసేపు పరేషాన్ అయినా. నిజంగా చెప్పాలంటే ఇవాళ కూడా బ్రేక్ఫాస్ట్ తినకుండా వచ్చిన సంతోషం తట్టుకోక సీరియస్గా చెప్తున్నాను నేను. అరే మన అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిండ. సో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన ఈ మాటలు ఏదైనా గేమ్ ప్లాన్ లెక్క అనిపిస్తున్నాయా, లేకపోతే ఇది అంటారు కదా
जब सीधी तरीके से घी निकला नहीं जा सकता तो टेढ़ा उंगली करके निकालिए అని అంటారు కదా. మేబీ ఏ తేడా ఉంగ్లీసే ఘీ నికాల్తా వయస వరుస మాట్లాడుతున్నా. అంటే వంకరేలు పెట్టి ఇట్లా మనం నెయ్యి తీస్తాం కదా బ్రదర్, దీంతో వెళ్తలేదు తెలిసిపోతుంది అని అంటే చెంచాతోనే డైరెక్ట్గా తీద్దాం, ప్రజలని ఇట్లా దగ్గరైదాం అని చెప్పి ఆలోచన చేస్తున్నారా? గిరీష్ ఇప్పటిదాకా మంచి మాట్లాడినావు, అంటే మళ్ళీ అనుమానమే కదా జీవితం, అనుమానమే కదా ఊపిరి, కరెక్టాగా? డౌట్ ఈజ్ ఎ డౌట్. సో ఆయన నిజంగా స్వచ్ఛందంగా మనసులో నుంచి ఇది మాట్లాడితే ఈ క్వశ్చన్స్ రావడం అనేది కరెక్ట్. నీళ్ళు రక్తం ఒక దగ్గర పాకయ్యనన్నప్పుడు దుష్మని ఇంకా దోస్తీ ఒక దగ్గర గేమ్ ఆడలేదు, అది ఖచ్చితం. ఇండియా షుడ్ రీథింక్ అబౌట్ దిస్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఖచ్చితంగా. క్రికెట్ లవర్స్, మేము స్పోర్ట్స్ లవర్స్ అని అంటే మీకు కట్టలు కట్టడానికి మళ్ళీ బార్డర్లలో నీ సోల్జర్లు కూర్చొని ఉన్నారు అనుకున్నావా? వాళ్ళకందరికీ నేను మాత్రం ఖచ్చితంగా ఘాటైన జవాబిస్తాను. దీని మీద మీ అభిప్రాయం ఏముందో జర కమెంట్ రూపంలో చెప్పురు ఫ్రెండ్స్. మీరు కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను, ఎందుకంటే ఇలా నేను 3 సార్లు అడిగిన. ఇట్ ఈస్ ఎ క్రిటికల్ జంక్చర్. ఖచ్చితంగా మీరు లైక్ అండ్ కమెంట్ మీరు చేయాలి, నచ్చితే ఖచ్చితంగా జర చేయాలా అని 4గురికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సంకల్ప్ 5 लाख సబ్స్క్రైబర్స్. భారత్ మాతాకి జై ఫ్రెండ్స్.